ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీకు అనుగ్రహించబడును అన్న మాట చాలా సంతృప్తిని ఇస్తుంది మనకి. మరియు కూడా మీకేది ఇష్టమో, మన ఇష్టం జరగాలని ఎంతో తాపత్రయపడతాం. మన ఇష్టానుసారంగా ఉండాలని, మనకు కావాల్సింది అది పొందుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటాం. దేవుని వాక్యం ఈరోజు మనకు ధైర్యం ఇస్తుంది. నీకు ఏది ఇష్టమో అది అడగమని. మరి మనం ఎందుకు చాలా వెనకాడుతున్నామో, అసలు వెనకాడాల్సిన అవసరమే లేదు. మీకు ఏది ఇష్టమో అది అడగమని. దేవుని అంగీకరించిన మనకి మన ఇష్టాలు దేవుని పైనే ఉంటాయి. ఎందుకంటే దేవుని ప్రేమలో మనం బందీలం అయిపోయాం. మనకంటూ మన ఇష్టాలు ఉండదు. దాని యొక్క ముఖ్య కారణం దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మనలో ఉంచాడు. ఈ వాక్యం మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడం వల్ల, మనలో జీవం కలుగజేయటం వల్ల దేవునికి మనల్ని మనం సరి చేసుకునే వారిగా ఉండాలని, దేవుని ఎదుట మనం సరిగా కనపడాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా సరిచేయబడుతూ ఉంటాం. అందుకే వాక్యంలో తెలియబడింది, ఈ వాక్యము మీలో నిలిచి ఉండాలి, మీరు నాలో నిలిచి ఉండాలి. ఈ వాక్యం మీలో నిలిచి ఉన్నప్పుడు మీరు జీవం కలిగి ఉంటారు. మరియు కూడా పక్కన వారిని జీవింపజేస్తారు, ఫలించినట్లుగా ఉంటారు అని వాక్యం తెలియపరచబడుతుంది. మీరు ఫలిస్తారు. మీరు నాలో నిలిచి ఉన్నారు కాబట్టి మీకు ఏది ఇష్టమో అన్నది ఇష్టాల ప్రాముఖ్యతలు కూడా దేవుని చిత్తంలోకి వెళ్ళిపోతాయి. తీగ చెట్టుకు వేరే ఏమి చేయలేదు కాబట్టి తీగ ఫలించి అభివృద్ధి పొందాలంటే చెట్టుతో కలిసి ఉండాలి. మీరు నాతో నిలిచి ఉన్నప్పుడు కొమ్మకి ఏమి కావాలో అన్నది చెట్టు తప్పకుండా మరి అందిస్తుంది. మీకు నేను అందిస్తాను, మిమ్మల్ని ఫలింపజేస్తాను. మన కోరికలు, ఇష్టాలు అన్నీ కూడా ఆయన చిత్తంలోకి మారిపోతాయి. మనకేమి కావాలో, ఆకాశ పక్షులను పోషించిన ఆయన మనకేమి కావాలో ఆయనకు తెలియదా? ఆయన చిత్తంలోకి మనం మార్చబడాలి అన్నదే దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ ఇష్టాలు కాదు, ఆయన చిత్తంలోకి మనం మార్చబడాలి. ఈ విధంగా మనల్ని మనం రూపాంతరం చెందించుకోవడానికి వాక్యం సహాయం తీసుకొని ముందుకు సాగుదాం. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీకు దూరమై ఉండి మేమేమి చేయలేం ప్రభా. ఈ వాక్యం మాలో నుంచి ఉంచినందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. మీకెప్పుడూ కూడా మేము అంటగట్టబడి ఉండి తండ్రి నీలో ఫలించే వారంగా, తండ్రి తీగ చెట్టు నుండి వేరైనట్లుగా ఎప్పుడు మేము మీకు దూరం అవ్వకుండా మమ్మల్ని కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.